వెల్కమ్ టు వంశీవర్స్. గోదావరి జిల్లాలందరూ గోదావరిలో జరిగే సంక్రాంతి ఎలా ఉంటుందో చూపించడానికి నేను రెడీ. వెల్కమ్ టు వంశీవర్స్. గోదావరి జిల్లాలందరూ గోదావరిలో జరిగే సంక్రాంతి ఎలా ఉంటుందో చూపించడానికి నేను రెడీ. చూడడానికి మీరు రెడీ కదా? మరి చూడాలంటే మీరు ఒక్కటి చేయాలి, అదే ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టి గంట కొట్టండి. హైదరాబాద్ నుంచి సంక్రాంతికి వచ్చిన వాళ్ళు జాగ్రత్త అండి. చలి ఎక్కువగా ఉంటే కొంచెం ఆ దుప్పట్లో, రగ్గులో, శాలువాలో ఏదో ఒకటి తెచ్చుకోండి. మరి ఇప్పుడు మొత్తం రోడ్లన్నీ బాగా ట్రాఫిక్తో నిండిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం బస్సుల్లోనే ఎవరో వచ్చిన వాళ్ళు మనకేం పెద్ద తెలియదండి. ఎందుకంటే ఏముంది, ఆ వెనకాల కూర్చుంటాం, ఆ ఏసీ గాల్లో బయట చూస్తుందో కూర్చుంటాం. ఈ కారులో వచ్చే వాళ్ళకో, పబ్లిక్ బండిల మీద వచ్చిన వాళ్ళకో నరకం అనిపిస్తారు. కొంచెం జాగ్రత్తగా రండి. మరి మనం బస్సు దిగగానే మన కోసం మన తాతయ్యో, మన మావయ్యో ఎవరో ఒకరు వచ్చి మనం తీసుకెళ్లేటప్పుడు మనం వెనకాల కూర్చుని మన ఊరిని చూసినప్పుడు వచ్చే ఫీలింగ్. వెల్కమ్ టు ద కింగ్స్ టౌన్, భీమవరం. దీనికి ఇంకో పేరు కూడా ఉందండి, ప్రైడ్ ఆఫ్ వెస్ట్ గోదావరి, భీమవరం. లూప్ నుంచి బయటకు వచ్చి ప్రయాణం చేయడం అంటే ఎక్కడికో వెళ్ళిపోవడం కాదండి, మనకు నచ్చిన మన ఊరికి వెళ్ళడమే. ఇప్పుడు సంక్రాంతి వచ్చిందంటే ఓన్లీ సెలవులు మాత్రమే కాదు. సంక్రాంతి అంటే ఒక ఎమోషన్, సంక్రాంతి అంటే ఒక ఫీలింగ్. అదంతా ఎక్కడ దొరుకుతుంది అంటే మనకు నచ్చిన మన ఊరిలోనే. పాలు చొక్కేసి గట్టిగా పిసుకొని అందరికి నిండుగా సొంత 20 కాయలు ఇప్పుడు దాకా వస్తుంది మాకు. ఆవిడ ఇప్పుడు అయిపోతుంది. అయిన తర్వాత 2 కాయలు ఏడు పడుకోండి. మేము ఎక్కువ తింటాం ఆవకాయ, ఆయన మేము చూస్తూ ఉండదు. అది ఈ పడితే ఆటగా కొంచెం చెబుతాను, నేను చెప్పాను మన నేను. గోదావరి అంటే కేవలం నది కాదండి, అదొక జీవన శైలి. ఆకుపచ్చని పొలాలు, మట్టి వాసన, మరియు మన అమ్మమ్మలు, నానమ్మల చేతుల పిండి వంటలు. ఉదయం అవగానే గోదావరి జిల్లాలో మనకి ఫస్ట్గా వినిపించేది ఏంటి? కోడి కూత. దాని తర్వాత మనకు వినిపించేది పిండి వంటల శబ్దాలు. అరిసెలు, గారెలు, బొబ్బట్లు, చక్కెర పొంగలి, పూతరేకులు, ఇలా చెప్పుకుంటూ పోతే మనకు రోజు చాలదు. కానీ ఇవన్నీ కేవలం వంటలు కాదండి, ఇవన్నీ మన గోదావరి సంప్రదాయాలు. ఇక్కడ డైట్ అనే మాటే ఉండదు. ఇంకొంచెం తినరా అని మాట ఒక్కటే కరెక్ట్. అమ్మమ్మ ప్రేమ ముందు క్యాలరీలు కూడా ఓడిపోతాయి. పట్టణాల్లో ఎంత సంపాదించినా ఈ పిండి వంట రుచి మాత్రం మన అమ్మమ్మ చేతుల వంటలో, నానమ్మ చేతుల వంట నుంచే వస్తాయి. ఇదే కుటుంబం, ఇదే గోదావరి బంధం. సిటీలో పొద్దున్న లేకగానే మనకు పెద్దగా వినిపించేది ఏమి ఉండదండి. ఆ రోడ్ల మీద హారన్లో, లేకపోతే మనకు ఆఫీస్ నుంచి వచ్చే కాల్స్ అవే ఉంటాయి. కానీ మన సంక్రాంతికి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం పొద్దున్నే లేచిన వెంటనే మనకి వినిపించే సౌండ్లు ఏంటి? ఆ పక్షుల సౌండ్లో. ఇలా ఫంక్షన్లకు వచ్చినప్పుడు, లేకపోతే ఈ ఫెస్టివల్కి వచ్చినప్పుడు పొద్దున్నే మన వాళ్ళు మాట్లాడడం, ఈ గొబ్బెమ్మలు, పొద్దున్న లేచిన ముగ్గులు, ఆ పక్క నుంచి వెళ్ళే మన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళ మాటలు, ఇవన్నీ వింటుంటే చాలా బాగుంటుందండి. అది మనకు ప్రతిరోజు రాదు, మనకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మనం చెందే అనుభూతే మన ఊరు. నేను ఈ సంక్రాంతికి మా గోదావరి అందాలను చూపిస్తానని చెప్పి మీకు మాట ఇచ్చాను కదండి, అందులో ఈ వీడియో ఒకటి అనమాట. ఇప్పుడు ఏదో సంక్రాంతి అంటే మా గోదావరిలోకి ఒక ఎమోషన్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఏదో ఈ కోడి పందాల వల్ల, ఈ ప్యాకెట్ల వల్ల, ఇది కాదండి. అంటే కోడి పందాలు కూడా ఉంటాయండి, దాంట్లో వచ్చే ఎమోషన్ వేరు. అసలు ఎమోషన్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి మన ఫ్యామిలీలో మన అమ్మమ్మలు, మన తాతయ్యలు, నానమ్మలు, వాళ్ళు చేసి పెట్టే వంటలు, వాళ్ళు చెప్పే కబుర్లు, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనకు వింటుంటే ఎంత వినసొంపుగా ఉంటుంది చెప్పండి. అయినా మనం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తాం. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఫోన్ చేసి, ఒరే ఈ సంక్రాంతి కన్నా రండిరా అని చెప్పి వాళ్ళు చెప్పే మాటలు కానీ,
అవన్నీ ఉంటే మనకు అక్కడ ఉండాలని అనిపించదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రేమను కూడా మనం అనుభూతి చెందాలి కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రేమగా మనకు వండి పెట్టే వంటలు ఎరా నచ్చిందా, ఇవన్నీ అక్కడ ఎలా తింటున్నావో ఏంటో, ఆ హాస్టల్లో ఎలా ఉంటున్నావో ఏంటో అని చెప్పి మనకు తినిపిస్తూ మనతో కబుర్లు చెప్తూ ఆ ఎమోషన్ వేరండి. మన గోదావరి జిల్లాలో అంటేనే ఆ ఎమోషన్ కదా. ఇదేనండి మరి మన గోదావరికి ఉన్న చిన్న కథ. ఇంకా పెద్ద పెద్ద కథలు చాలా ఉన్నాయి, అవి ముందు ముందు మనం ఇంకా చెప్పుకుందాం. మరి మీరు కూడా గోదావరి జిల్లాకి వచ్చారా? ఒకవేళ వచ్చుంటే మీరు ఏ ఊరికి వచ్చారో కింద కామెంట్ చేయండి. పోనీ రాలేకపోతే ఏ ఊరికి వద్దాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఉంటానండి మరి.